వృద్ధి పొందించు. మిమ్మును కూడా మీ పిల్లలను కూడా వృద్ధి పొందించేవాడు ఎవరట? యెహోవా, జీవము కలిగిన దేవుడు. బాల్య స్థితిని తొలగించి యవన ప్రయాన్ని ఇచ్చాడు, అది వృద్ధి పొందించటం. బాల్య స్థితిలో ఉన్నటువంటి ఏమండి ఆటుపోటులు కొంచెమే, కానీ యవన ప్రయాణానికి వచ్చినటువంటి తరువాత కష్ట నష్టాలు చాలా ఎక్కువ. ఈ కష్ట నష్టాలలో నుండి మనము విడుదల పొందాలంటే, దేవుడు మన మార్గాలను సరళం చేయాలంటే మనం దేవుని అధికారానికి ఒప్పుకోవాలండి. సామెతల గ్రంథం ఆఖరుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ కుటుంబానికి మేలు, అప్పుడు నీ యొక్క పిల్లలకు మేలు, అప్పుడు నీవు చేస్తున్న వ్యాపారానికైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగానికైనా, నువ్వు చేస్తున్న భూ పంటలకైనా మేలు కలుగుతుంది. ఇక అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. కులానికి ఒప్పుకుంటావు, లోకానికి ఒప్పుకుంటావు, ఆచారానికి ఒప్పుకుంటావు, మూఢనమ్మకాలకు ఒప్పుకుంటావు, కానీ ఆయన అధికారానికి ఒప్పుకోవు నువ్వు. అందుకే మన త్రోవలు మూసివేయబడుతున్నాయి. ఆశీర్వాదమైన త్రోవ మూసివేయబడుతుంది, దీవెననే త్రోవ మూసివేయబడుతుంది, కృపనే త్రోవ మూసివేయబడుతుంది. కారణం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవటం లేదు. అందుకే కింద ఏమన్నాడు? పైనుంచే చదవరా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన, అప్పుడు ఆయన అంటే జీవం కలిగిన దేవుడు. నీ త్రోవలు, ఏ త్రోవ అయితే మూసివేయబడిందో, ఏ ఆశీర్వాదం అయితే ఆగిపోయిందో, ఏ కృప అయితే నీకు దొరకలేదో, ఆ కృప, ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలు ఆయన ఏం చేస్తాడు? త్రోవలు సరళము చేస్తాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. బాల్య స్థితిలోకి వచ్చినటువంటి ఏ పేరు, అమ్మాయి పేరు ప్రఖ్యాతి, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్న దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు వారి కుటుంబములో ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. అందుకన్నాడు కదా, మీ పిల్లలను, మిమ్మును మీ పిల్లలను యెహోవా వృద్ధి కలుగుచ్చే. చదువులోను, ఆరోగ్యములోను, ఏమండి అభివృద్ధిలోను వాళ్ళు ఫలిస్తారు. ఎప్పుడు? ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు. అందుకే ఏమన్నాడు? మొదటిగా చదువుకున్న భాగంలో ఎక్కడ? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఏమంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, ఆయనను అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి జయము, సాతాను పైన జయము, పాపము పైన జయము, రోగాల పైన జయము. ఏమండి? ఈ జయము యేసుక్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహింపజేస్తాడు. కనుక ఆయనకు స్తోత్రాలు చెప్పి, ఆయనకు ఇట్లాంటి స్తుతి ప్రార్థనలు ఏర్పాటు చేసి ప్రభుని స్తుతించి ప్రభుని ఘనపరిచినప్పుడు మనకేం జరిగిందంటమ్మా? మంచి జరిగి, ఈ కుటుంబానికి మంచి జరుగును గాక. ఆమె అందరం మోకరించి ప్రార్థన చేసుకుంటాం.